శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మను పూజిస్తే సకల సంతోషాలు కలుగుతాయని దుర్గగుడి పండితులు యనమండ్ర ఉమాకాంత శర్మ చెబుతున్నారు. మహాలక్ష్మీదేవి మహత్యాన్ని ఆయన ఈటీవీకి వివరించారు. దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ రోజు 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. మనతో పాటు ఈ అలంకరణ విశేషాల గురించి వివరించేందుకు ఆలయ పండితులు యనమండ్ర ఉమాకాంత శర్మ గారు ఉన్నారు. సార్, మహాలక్ష్మీదేవిగా అమ్మవారు ఏ విధంగా అలంకరణలో ఉన్నారు, ఆ భక్తులకు ఈ రోజు అలంకరణ? శ్రీమాత్రే నమః. శ్రీదేవి శారదా శరన్నవరాత్రి మహోత్సవములు ఈ విశ్వావసనామ సంవత్సరంలో అత్యంత వైభవోపేతంగా ప్రారంభమై నేడు మనం 5వ రోజులో ఉన్నాం. అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వదా అని మనం ప్రార్థన చేసినట్లుగా అమ్మవారు పద్మాసనంలో వికసించిన పద్మంలో ఆసీనురాలై 2 చేతులు ఎందు పద్మములు ధరించి ఉండి అభయ వరద హస్తములతో భక్తులను అనుగ్రహించే దివ్య మంగళ ప్రదాయినిగా మనకి దర్శనమిస్తూ ఉన్నది జగన్మాత మహాలక్ష్మీదేవిగా. అటువంటి మహాలక్ష్మి అనుగ్రహం ఎళ్లవేళలా మన ఎందు ప్రసరింపబడాలని మనం అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అమ్మవారు లోక కళ్యాణాన్ని జరిపించడం, రాక్షస సంహారం జరిపించడం లాంటి ఎన్నో గొప్ప ఉత్కృష్టమైన కార్యముల చేత భక్తుని నిరంతరం అనుగ్రహిస్తూనే ఉన్నది ఆ తల్లి. ఢోలాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించింది ఆ తల్లి. అదేవిధంగా నిరంతరం మన లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడం చేత మనం అలక్ష్మిని తొలగించుకొని దారిద్ర్యాన్ని పోగొట్టి తద్వారా మనం సంపదను, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని పొందేటువంటి భాగ్యాన్ని ఆ జగన్మాత మనకి అనుగ్రహిస్తుంది. శ్రీమాత్రే నమః. ఈరోజు 5వ రోజు మహాలక్ష్మీదేవిగా అమ్మవారి భక్తులకి అనుగ్రహిస్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.